ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. కింగ్ నాగార్జున ఇప్పుడు రూట్ మార్చారు. ఇన్నాళ్ళు హీరోగా రాణించిన ఆయన ఇప్పుడు విలన్ పాత్రలకు కూడా రెడీ అంటున్నారు. ఆ మధ్య న్యాచురల్ స్టార్ నానితో కలిసి దేవదాస్ అనే సినిమాలో నటించారు నాగ్. మల్టీ స్టారర్ కథతో తెరకెక్కిన సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇటీవలే ధనుష్ హీరోగా నటించిన కుబేర సినిమాలో కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన కూలీ సినిమాలో విలన్ గా అదరగొట్టారు. సినిమా నిరాశపరిచినప్పటికీ నాగార్జున నటనకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు నాగ్ మరోసారి హీరోగా సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. నాగార్జున నటిస్తున్న 100వ చిత్రం ఇది. ఈ సినిమాను పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రా కార్తిక్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు నాగ్. ఈ సినిమాకు లాటరీ కింగ్ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఈ సినిమాలో సీనియర్ బ్యూటీ టబు నటిస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇప్పుడు నాగ్కు జోడీగా ఓ అందాల భామను ఫిక్స్ చేశారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఆమె మరెవరో కాదు, మన వెంకీ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ భార్య భాగ్యంగా నటించి మెప్పించింది ఐశ్వర్య రాజేష్. ఈ అమ్మడు తెలుగమ్మాయి అయినప్పటికీ తమిళ్లో చెప్పుకోదగ్గ సినిమాలు చేసింది. ఇప్పుడు తెలుగులోనూ వరుస సినిమాలతో బిజీగా మారింది. ఈ క్రమంలోనే నాగ్ 100వ సినిమాలో హీరోయిన్గా ఐశ్వర్యని ఎంపిక చేశారని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత ఐశ్వర్య పెద్దగా ఆఫర్స్ అందుకోలేకపోయింది. అలాంటి తరుణంలో నాగ్ సినిమా ఆఫర్ ఈ అమ్మడికి గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి.